నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భారీ జనసందోహం మధ్య వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీకి ఇదే చివరి నామినేషన్ అన్న మోదుగుల రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు మోసాలను పసిగట్టారు. ఓటుతో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కన్నా కుటుంబ సమేతంగా సీతారాములకు పూజలు చేసిన నారా లోకేష్ పూజల అనంతరం మంగళగిరిలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన నారా లోకేష్ నర్సరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సగంలో ఆగిపోయాయి. అందుకే మళ్లీ నర్సరావుపేటలోనే పోటీ చేస్తున్న నర్సరావుపేటలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాకు వెల్లడించిన రాయపాటి సాంబశివరావు టీడీపీ అబద్దాలకు ఇది చివరి నామినేషన్ అని వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కోనశెస్తర్కు తన నామినేషన్ దాఖలు చేశారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నామినేషన్ కు మద్దతుగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారీ జన సందోహం నడుమ బాణసంచ కారుస్తూ జై జగన్ జగన్ సీఎం అంటూ మోదుగుల ఎంపీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ 1,50,000 ఓట్ల మెజారిటీతో గెలవనున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గ వైకాపా అసెంబ్లీ అభ్యర్థిగా నంబూరి శంకర్రావు పెద్దకూరపాడు తహసీల్దార్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు. నంబూరి శంకర్రావుకు మద్దతుగా నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. మర్యాద చెప్తున్నా వెళ్ళిపోవాలి అక్కడ వాళ్ళు కేసు పెడతా
నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు భారీ ర్యాలీగా వెళ్లి తన నామినేషన్లు ఆర్టీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి దాఖలు చేశారు. అనంతరం మీడియాతో రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని, అందుకే తిరిగి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. నర్సరావుపేట పార్లమెంటరీ పరిధిలోని గురజాల అసెంబ్లీ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అసెంబ్లీ అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావు తన నామినేషన్ను గురజాలలో నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండ ఈ 3 జిల్లాల నుంచి ఈ మూడు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గుంటూరు వస్తున్నాయి మార్కెట్లోకి. అయితే రాకుండా ఎందుకంటే వాళ్ళు వచ్చి అక్కడ 10 రోజులు 20 రోజులు అక్కడ పండుకొని కోల్డ్ స్టోర్లో పెట్టి సొంతంటున్నారు. దానికి ఇబ్బంది లేకుండా ఇక్కడే వాళ్ళ దగ్గరే మేము ఏంటి కూడా ఏర్పాటు చేస్తామని మనం చూసుకుంటాం. ఎంత మెజార్టీతో గెలుస్తారు? తప్పకుండా లక్షల మెజార్టీతో గెలుస్తాను. జేఎన్టీ కూడా నేనే తీసుకొచ్చానండి. జేఎన్టీ దాదాపు సంవత్సరం ఫైట్ చేశాను. వచ్చింది 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. 1,00,000 ఓట్ల మెజార్టీ 1,00,000 ఓట్లతో గెలుస్తారండి. అవన్నీ కూడా ఇప్పుడు చెప్పడం అనవసరం. తప్పకుండా మెజార్టీ 100% 1,00,000 ఓట్లు వస్తాయండి. గుంటూరు పార్లమెంటరీ తెలుగుదేశం అభ్యర్థి గల్లా జయదేవ్ గుంటూరు జిల్లా కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కలెక్టర్కు దాఖలు చేశారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని తన కార్యాలయం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బైక్ ర్యాలీగా బయలుదేరారు. ఎంపీ గల్లా జయదేవ్ సైకిల్పై రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మళ్లీ మీరే సీఎం కావాలని, మళ్లీ ఎంపీగా మీరే గెలవాలని కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఫ్యాన్ గాలి బాగా వీస్తుందని 149 సీట్లు వైసీపీ గెలుచుకుంటుందని వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి చంద్రగిరి యేసురత్నం పేర్కొన్నారు. వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా చంద్రగిరి యేసురత్నం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు భారీ ఎత్తున ర్యాలీతో నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకుని కమిషనర్కు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో టీడీపీ జనసేన చిత్తుగా ఓడిపోవడం ఖాయమని అన్నారు. ప్రజలంతా వైసీపీ వైపు చూస్తున్నారని అన్నారు. జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కొన్ని వేల మంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఒక్కరు కూడా తెలియపరుస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడ సబ్మిట్ చేసిన 2 అప్లికేషన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. అవి స్కూటీ 26వ తారీఖు ఉంటుంది. కాబట్టి
అక్కడ లోపల కలిసిన వాళ్ళలో కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాను. ప్రజలు నిర్ణయిస్తారు. మేము కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తాం. ఏంటి సార్ మీ ముందున్న సవాళ్ళు ఏంటి, ఎలా వెళ్తున్నారు ప్రచారం? మా ముందు ఉన్న సవాళ్ళు మహానగరంలో చాలా పేదలకు ఇల్లు లేనిది మేము గుర్తించాము. అదేవిధంగా మంచినీటి సమస్య, రోడ్ల దుస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ శానిటేషన్ ప్రాబ్లం వల్ల అనారోగ్యానికి గురవడం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి వీటన్నిటి టాప్ ప్రయారిటీలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్పుడు గుంటూరులో ఎడ్యుకేషన్ హక్కుగా ఉన్న గుంటూరు ఈరోజు మరి కార్పొరేట్ కాలేజ్ పెరిగేసేసి సామాన్యులు చదవలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఒక 5-6 టాప్ ప్రయారిటీలో ఒక 5-6 పెట్టుకున్నాము. నర్సరావుపేటలో అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తన నామినేషన్ను నర్సరావుపేట అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో పాటు నర్సరావుపేట వైకాపా పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని అన్నారు. దయచేసి ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయనే చంద్రబాబు నాయుడు మీద తిట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఇద్దరిని కూడా అవినీతి పరులు, భయంకరమైన అవినీతి జరిగింది రాష్ట్రంలో అని చెప్పి అన్ని చోట్ల కూడా మన ప్రసంగం ఉంటుంది. ఈరోజు ఏ విధంగా ఈరోజు అండర్స్టాండింగ్తో పోటీ చేస్తున్నాడో ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎందుకు ఇవాళ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటున్నాడో, లేకపోతే అంగీకారంతో ఒక అండర్స్టాండింగ్ తోటి పోటీ చేస్తున్నాడో ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే పోయినసారి ఆయన మద్దతుతోటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు అందరూ. ఈరోజు ఏమైంది ప్రత్యేక హోదా? ఎందుకు ఇవాళ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని ప్రశ్నిస్తాం? ఎందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకురాలేదని చెప్పి ఎందుకు అడగట్లేదు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలకు చంద్రబాబు నాయుడు కాపీ కొట్టి నేనే ప్రవేశపెట్టానని రాష్ట్రం మొత్తం దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మోసాలు పసిగట్టారని, ఏప్రిల్ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేశాను. నేను ఈ నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం పెడుతూ, నాకెంతో రాజకీయ అనుభవం ఉంది. మంత్రిగా 14 సంవత్సరాలు పనిచేశాను, శాసనసభ్యుడిగా 25 సంవత్సరాలు పనిచేసినాను. సో నా రాజకీయ అనుభవంతో మరి నాకు గనక ఒకసారి అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి నరకాసుర పాలన నుండి విముక్తి కలిగిస్తాను. కేంద్రంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఖచ్చితంగా కేంద్రం నుండి మరి ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను కృషి చేస్తాను. తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నజీర్ అహ్మద్ శుక్రవారం తన నామినేషన్ను రిటర్నింగ్ అధికారికి దాఖలు చేశారు. ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీతో వచ్చిన నజీర్ అహ్మద్ నామినేషన్ పత్రాలు సరిగ్గా లేవని కమిషనర్ చెప్పడంతో వెనక్కు వెళ్లి అన్ని నామినేషన్ పత్రాలు సరిచేసుకొని వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అరకు కాఫీ ఎలా గుర్తింపు తెచ్చిందో దుగ్గిరాలకు పసుపు యార్డుకి అంతటి గుర్తింపు తీసుకొస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా శుక్రవారం తన నామినేషన్కు దాఖలు చేశారు. ముందుగా పట్టణంలోని సీతారామ కోవెల వద్ద రామాలయంలో నారా లోకేష్ భార్య బ్రాహ్మిణి, కొడుకు దేవాంశ్, తల్లి భువనేశ్వరితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీతో ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ప్రెస్ ఇక్కడ ఆగాలి దయచేసి. ఘనమైన మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రాబోతుందని ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత అన్నారు. శుక్రవారం గుంటూరు నుంచి భారీ ర్యాలీతో ఆమె ప్రతిపాడు నామినేషన్ దాఖలు చేశారు. మొదట లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు లేల్లాపిరెడ్డి, నగర అధ్యక్షులు పాదార్తి రమేష్ గాంధీ, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నర్సరావుపేట అసెంబ్లీ సీటు గెలిచి పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇస్తానని నర్సరావుపేట జనసేన అసెంబ్లీ అభ్యర్థి సయ్యద్ జిలానీ చెప్పారు. శుక్రవారం జిలానీ శాసనసభ అభ్యర్థిగా నర్సరావుపేట ఆర్డీఓ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో జిలానీ మాట్లాడుతూ మార్పు కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడం జరిగిందని అన్నారు. అదే క్రమంలో నన్ను గుర్తించి అసెంబ్లీ అభ్యర్థిగా బి ఫారం ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సమాజంలో మార్పు కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, ఆర్థిక దోపిడీలకి వ్యతిరేకంగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. అనేక ఉద్యమాల్లో, ప్రజా పోరాటంలో ఆయన ఈ సంవత్సరం నుంచి పార్టీని నామినేషన్ సందర్భంగా వచ్చిన జనసేన కార్యకర్తలను చూస్తే మీకే అర్థమైపోతుంది. ప్రతి కార్యకర్త, ప్రతి ఓటరు, నర్సరావుపేటలో ప్రతి ప్రజానీకం అందరూ మార్పు కోసం కోరుకుంటున్నారని ఈ రోజు ఈ ర్యాలీలో తేట తెల్లైపోయింది. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ గెలుపొంది పవన్ కళ్యాణ్ గారికి నర్సరావుపేట ఎమ్మెల్యే సీటు కానుకగా ఇస్తానని కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. కృష్ణా గుంటూరు జిల్లాలో మొత్తం 40 అభ్యర్థులు పోటీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తాడేపల్లి మండలం కృష్ణాయపాలెం ఎలిమెంటరీ స్కూల్లో ఎమ్మెల్సీ ఓటు వేశారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే ఈ నెల 26వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. చేస్తారు.
కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న నేను ఈరోజు ఇక్కడ గుంటూరు నగరంలో గుజ్జనగుండ్ల పాలిటెక్నిక్లో బూత్ నెంబర్ 201లో ఓటు వేయడం జరిగింది. మరి పోలింగ్ అధికారులు అందరూ కూడా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది. మరి పోటీలో అనేక మంది ఉన్నప్పటికీ నేను గెలుపొందడానికి అవకాశం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. గత 8 ఏళ్లుగా నేను ఎమ్మెల్సీగా టీచర్ ఎమ్మెల్సీగా పనిచేసి ఈ 2 జిల్లాల్లో విద్యారంగంతో పాటు అనేక సమస్యల మీద కృషి చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా అనేక అంశాలు రాష్ట్ర విభజన నేపథ్యంలో నిరుద్యోగ అంశాలు ముందుకు వచ్చినాయి. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి, సిపిఎస్ విధానం రద్దు చేయాలి, ప్రైవేట్ టీచర్లకు కూడా మరి అనేక సౌకర్యాలు కల్పించాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి న్యాయం చేయాలి. ఇలా అనేక అంశాలు మన ముందు ఉన్నాయి. రేపు ఏప్రిల్ 11 జరిగే ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మరి ఏ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ప్రభుత్వం ఏది ఏర్పడుతుందో మనకు తెలియదు. ఏ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఈ విధానాలన్నిటి మీద ప్రజల పక్షం వహిస్తూ నిరుద్యోగుల పక్షం వహిస్తూ ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తానని చెప్పేసి తెలియజేస్తూ మరి 2 జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరికీ కూడా వారి ఈ ఓటింగ్లో పాల్గొంటున్నందుకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. బీజేపీ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సినీ నటి మాధవీలత అన్నారు. బీజేపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా మాధవీలత నగరపాలక సంస్థ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కమిషనర్ బాలాజీరావు లత్కర్కు నామినేషన్ దాఖలు చేశారు. ప్రజల పాలన మారాలంటే పవన్ కళ్యాణ్ రావాలని విశ్వసిస్తున్నారని జనసేన గుంటూరు తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి రెహమాన్ అన్నారు. శుక్రవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ జనసేన అభ్యర్థి జియావుల్ రెహమాన్ తన నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో రెహమాన్ గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంకు చేరుకున్నారు. అనంతరం నామినేషన్ వేశారు.
సంవత్సరాలుగా నేను డాక్టర్గా పల్నాడులో సేవలు అందించానని గుంటూరు జిల్లా నర్సరావుపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి అరవింద బాబు తెలిపారు. శుక్రవారం ఆయన నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటు గెలిచి చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్గా ఇస్తానని ఆయన తెలిపారు. తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ వేసి ఇప్పుడు తిరిగి వస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ పథకాలు, వారు చేసే రాష్ట్ర అభివృద్ధి, వీటన్నిటి వలన తెలుగు తమ్ముళ్ళు ఎంతోమంది అభిమానులు ఇవాళ ర్యాలీకి రావడం జరిగింది. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ముందు రాబోయే రోజుల్లో మంచి క్యాంపెయినింగ్ చేసి మంచి మెజారిటీ తోటి టీడీపీ నర్సరావుపేట సీట్ని గెలవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి రాయపేట సాంబశివరావు గారు కూడా నామినేట్కి వచ్చారు. ఇద్దరం కూడా మంచి మెజారిటీ గెలుస్తామని మీకు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. ప్రజలంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కోరుకుంటున్నారని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా అన్నారు. వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను నగరపాలక సంస్థ కమిషనర్కు దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ టీడీపీ పార్టీకి నూకలు చెల్లాయని అన్నారు. ఇక రానున్నది జగనన్న రాజ్యమని ప్రజలు కోరుకుంటున్నారని ముస్తఫా తెలిపారు. నామినేషన్ వేయడం జరిగింది. వాతావరణం అనుకూలంగా ఉంది. ఉరుములు వస్తున్నాయి. రాబోయే కాలంలో జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతున్నారు. ఆ పవనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే తండ్రి ఆశయాల కోసం ఏ విధంగా ముందుకెళ్తున్నాడో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆశ నెరవేర్చడానికి భగవంతుడు ఈరోజు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 149 సీట్లు రాబోతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నా. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారీ జనసందోహం మధ్య వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. టీడీపీకి ఇదే చివరి నామినేషన్ అన్న మోదుగుల. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు మోసాలను పసిగట్టారు. ఓటుతో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కన్నా. కుటుంబ సమేతంగా సీతారాములకు పూజలు చేసిన నారా లోకేష్. పూజల అనంతరం మంగళగిరిలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన నారా లోకేష్. నర్సరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సగంలో ఆగిపోయాయి. అందుకే మళ్లీ నర్సరావుపేటలోనే పోటీ చేస్తున్న నర్సరావుపేటలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాకు వెల్లడించిన రాయపాటి సాంబశివరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.